ఏమ్మా అలా డల్గా కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదన్నయ్య. ఏమైందో చెప్పు, చెప్తేనే కదా తెలుస్తుంది. మరేమో నేను ప్రేమించిన మధు ఉన్నాడు కదా, అతను నాతో మాట్లాడడం మానేశాడన్నయ్య. ఏమి? ఎందుకు? మరేమో నేను అస్తమాను షాపింగ్లకు తీసుకుని వెళ్ళి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించేస్తున్నానంట, అందుకని నాతో మాట్లాడడం మానేశాడన్నయ్య. ఓ అవునా? అందుకే నాకు చాలా బాధగా ఉందన్నయ్య. నేను ఎక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానో భయంగా ఉందన్నయ్య. ఎందుకు? బాధపడకు, మాట్లాడతానులే మళ్ళీ. లేదన్నయ్య, అసలు మాట్లాడడం లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. నాకు ఎందుకు చాలా భయంగా ఉందన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఏదైనా హెల్ప్ చేయవా అన్నయ్య? నేనేమో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానని భయంగా ఉందన్నయ్య. ఏంట్రా పిల్లలు, ఎందుకని ఏడుస్తోంది? ఏమైంది? ఎప్పుడు దేనికో దానికి కొట్టుకుంటూ ఉంటారు, మీకేం పని పడలేదు. అదేం కాదమ్మా, మేమేం కొట్టుకోవడం లేదు. చెల్లి డిప్రెషన్ లోకి వెళ్తుందిట. ఇదిగో చూడు, నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 6 గంటల లోపల ఇంట్లో ఉండలేదంటే కాళ్ళు ఎరగొట్టనేమనుకున్నావు. దేవుడా, నీకు ఇలా అర్థమైందా?